అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఎలా అనిపిస్తుంది జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది సినిమా చిరంజీవి గారితో ఎట్లా అనిపిస్తుంది 35 years తర్వాత మళ్ళీ ఆఫ్టర్? చాలా అంటే చాలా అనిపిస్తుంది. టీవీలో చూసిన అయితే అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి తర్వాత ఎవరైనా కానీ నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ లా కానీ డాన్స్ లా కానీ అసలు ఏం సాంగ్స్ అన్న అసలు అబ్బాబ్బా అప్పట్లో సాంగ్స్కి హిట్ అయిపోయింది సినిమా అనిపించింది నాకైతే. అసలు నేను పుట్టలేప్పటికి మా నాన్న వాళ్ళంతా చూసారు థియేటర్లో, కానీ నాకు 21 years కానీ ఇప్పుడు చూస్తుంటే నేను అబ్బా ఎంత ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రిలీజ్ అయితే ఇంకా దాదాపు 1000 కోట్ల కలెక్షన్ చేసింది. అంత బాగా అనిపించింది నాకైతే. సినిమా విషయానికి వస్తే నేను ఎక్కడే కానీ మనకి ఒక 4K క్వాలిటీలో ఇచ్చారు. సినిమా అయితే చాలా బాగా నాకు నచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరి, శ్రీదేవి గారు అందాలు ఏంటి, ఇంకా రాఘవేంద్రరావు డైరెక్షన్ ఏంటి, అబ్బాబ్బా వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. సాంగ్స్ అయితే నా వేరే లెవెల్. ఇళయరాజా మ్యూజిక్ కొడుతుంటే ఇంకా డాన్స్ ఆడాలనిపిస్తుంది సింగిల్ థియేటర్లో. సినిమా మీద 8 crores ఇన్వెస్ట్ చేసి 3Dలో చేంజ్ చేస్తారు. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది అని కూడా అంటున్నారు. యా చాలా బాగా అనిపిస్తుంది. 3Dలో అయితే కాదు 4K బాగా కనిపిస్తుంది. 3Dలో అయితే చాలా బాగా అనిపిస్తుంది. 2D కూడా ఓకే, చాలా బాగా అనిపిస్తుంది. రెండులో ఏదైనా చూసినా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అంత బాగా అనిపించింది. చిరంజీవి గారు విశ్వంబరతో వస్తున్నారు అండ్ మళ్ళీ జగదేక వీరుడు కలెక్షన్ వైజ్ కానీ ఎంతవరకు కలెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది జగదేక వీరుడు వచ్చిందా మేబీ ఒక 10 crores ఎక్కువ 10 crores కలెక్ట్ చేసి అనుకుంటాను. చాలా బాగుందన్న. నిజంగా స్టార్టింగ్ లో అప్పుడు వచ్చినప్పుడు మనం పుట్టే ఉండం. సో చాలా మందికి ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ ఇలాంటి సినిమా ఇప్పుడున్న జనరేషన్ లో కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాత చెప్పుంటారు వాళ్ళ సినిమా పాటలు వస్తే కనుక ఈ సినిమా చాలా బాగుంటది, అంత డిఫరెంట్ గా ఉంటదని. కానీ ఇప్పుడున్న జనరేషన్ చూసి వీళ్ళు కూడా తర్వాత మాట్లాడుకునేటట్టు మళ్ళీ చేయటం, అసలు నిజంగా ఆ పింటు దొరకటం గగనం. దొరికిన దాన్ని ఇలా చేసి ఎక్కువ ఖర్చు పెట్టి దీన్ని కూడా జనాల్లో మళ్ళీ చూపించాలి, ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ సినిమా చూడాలి, ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలుసుకోవాలి అని సినిమా తెర మీద వేయడానికి కష్టపడినందుకు నిజంగా యాడ్సప్. ఎందుకంటే అసలు ఆ రీలు ఎక్కడో ఒక థియేటర్లో దొరికిందంట, ఆ దొరకటం కూడా మచ్చలు మొత్తం అంతా నాశనంగా అయిపోతే దాన్ని మళ్ళీ 8K చేసి 8K నుంచి 8K మనకి రాదు కాబట్టి సో దాన్ని 3లో మార్చి 4Kలో మనకి క్వాలిటీగా ఇచ్చి నిజంగా ఎక్సలెంట్గా చూపించడం అయితే జరిగింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే మేము పుట్టక ముందు వచ్చిన సినిమా, బట్ ఇప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటే ఆ వైబ్స్ అబ్బాబ్బా ఏమనుందా వేరే లెవెల్. అసలు ఏదంటే ఆ జనరేషన్లో చిన్న టీవీలు కదా, కలర్ టీవీలు, ఆ టైంలో చూసాము. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే వేరే లెవెల్లో వస్తుంది. పక్కా ప్రతి ఒక్కరు చూడాల్సిందే, చూస్తారు కూడా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సూపర్గా ఉంది అసలు, ఎక్సలెంట్. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే మా చిన్నప్పుడు ఏదో ఫోన్లో టీవీల్లో చిన్న టీవీలు ఉండేవి, ఆ టీవీలో చూసి ఏంది ఏముందిరా ఈ సినిమా, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంత ఎమోషన్ డైవర్షనల్ అన్ని యాంగిల్లో తీశారు రాఘవేంద్రరావు గారు అనే ఫీల్ ఉండేది. ఇప్పుడు అది 3Dలో చూస్తుంటే చాలా అంటే అసలు చిరంజీవి గారి యాక్టింగ్ అంటే కంపేర్ చేస్తారు చాలామంది. ఇప్పుడు చాలామంది నేను నెంబర్ 1 హీరో అని చెప్పుకుంటారు, బట్ చిరంజీవి గారు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్ళాను, చాలా సినిమాలు ఇవాళ రిలీజ్ ఉన్నాయి, బట్ హౌస్ఫుల్ బోర్డు మాత్రం చిరంజీవి సినిమాకే ఉంది. అది ఎంతమందికి దొరికే లెక్క. అది రిలీజ్ సినిమాలకు కూడా హౌస్ఫుల్ బోర్డు పెడుతున్నారంటే దట్ ఈస్ కాల్డ్ బాస్. చాలా అది కలెక్షన్ మంచిగా వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న థియేటర్లన్నీ హౌస్ఫుల్లే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా టికెట్లు దొరకట్లేదు. అసలు 35 years ముందు రిలీజ్ అయిన సినిమా మళ్ళీ రిలీజ్ అయితే ఇప్పటికి కూడా క్రేజ్ తగ్గలేదు అంటే ఆలోచించండి. అంటే అండ్ ఇంకో అది పక్కన పెడితే క్రేజ్ సినిమా కూడా అన్ని యాంగిల్స్లో చాలా బాగుంటుంది. శ్రీదేవి గారు కావచ్చు, చిరంజీవి గారు, మన విలన్ గారు కానీ, ఇంకా చాలా దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ చిన్నపిల్లలు చేయడం చాలా బాగా అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీను ఎగ్జైట్మెంట్ కానీ చాలా 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 ఎంజాయ్ చేస్తాం థియేటర్లో. అసలు థియేటర్లో ఆల్మోస్ట్ 60+ వాళ్ళే సగం మంది ఉన్నారు. అప్పట్లో థియేటర్కి వెళ్ళి చూసి ఎవరైతే సినిమాలు చూసారో వాళ్ళే మళ్ళీ థియేటర్కి వచ్చి చూస్తున్నారంటే అసలు ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా. ఒక రిలీజ్ సినిమాకి థియేటర్కి జనాలు రావడమే రేర్ అయిపోయింది. అలాంటిది ఇప్పటికి కూడా హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్నారంటే అసలు వేరే లెవెల్ అనిపించింది నాకు. వాళ్ళందరితో చూడడం చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంకొన్ని పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే ఫీల్ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.